శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున శత జయంతులు. అవునండి, ఇది సబ్జెక్టు. శత జయంతులు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినాళ్ళ తీపి గుర్తులు అన్నట్టుగా మనకు నిజంగా పోయినోళ్ళందరూ గొప్పోళ్ళే. మరి ఆ పోయినోళ్ళందరి గొప్పతనాన్ని గురించి మనం కనీసం ఆ పోయిన తర్వాత ఒక 10 రోజుల పాటు పొగుడుతారు. ఆ తర్వాత 11వ రోజు నుంచి ఆ మనిషి మనం మర్చిపోతాం. సహజంగా కుటుంబంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గతించిన 11 రోజులు 12 రోజులు గుర్తు చేసుకుంటారు. మెల్లమెల్లగా మన జీవన శైలిలోకి మనం వచ్చేస్తూ ఉంటాం. అట్లాగే ఈ మధ్యకాలంలో చాలా బాధాకరమైన విషయం ఇది. ఒకవైపు సంతోషించాలా, మరోవైపు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ వాళ్ళ నిర్లక్ష్య వైఖరికి దుఃఖించాలా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి మూల స్తంభాలు, సినిమా పరిశ్రమ స్వర్ణయుగపు రోజుల్లో మహారాణుల్లా మహారాజుల్లా విరాజిల్లినటువంటి ఎందరో మహానుభావులు ఈనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయికి ఎదగటానికి పిల్లర్స్ లాంటి వాళ్ళు గత కాలపు వైభవపు చిహ్నాలుగా మిగిలిపోయారు. ఆనాటి బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో నటించిన నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఎవరైనా సరే ఆ రోజుల్లో ఒక చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి, కస్తూరి శివరావు దగ్గర నుంచి అట్లా శ్రీకారం చుడితే ఎంతోమంది మహానుభావులు, సిహెచ్ నారాయణరావు దగ్గర నుంచి ఇట్లా ఎంతోమంది గురించి మనం చెప్పుకుంటూ అగ్రజులు ఎస్వి రంగారావు గారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నటీమణుల్లో చూసుకుంటే కనుక మహానటి కన్నాంబ, మరి అట్లాగే సావిత్రి, మరి జమున గారు, అంజలీదేవి గారు, ఇట్లా ఎంతో మందిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో అత్యద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించారు. టెక్నాలజీ పెరగని ఆ రోజుల్లో, ఆధునికతకు చోట్లేని ఆ రోజుల్లోనే తమ నటనతో, అలాగే సాంకేతిక నిపుణులుగా ఒక కెమెరామెన్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక సింగర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అండి, ఎంతోమంది ఎన్నో సేవలు అందించారు. ఇప్పటికీ 60 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన, 64 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక మాయాబజార్ కానీ, ఒక పాతాళ భైరవి కానీ, లేకపోతే వినోద వారి నాగేశ్వరరావు నటించిన దేవదాస్ కానీ, ఎన్టీఆర్ గారి జగదక వీరుడి కథ కానీ, గుండమ్మ కథ కానీ, ఇలా ఎన్నో ఆణిముత్యాల లాంటి సినిమాల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఆ తరం వాళ్ళు ఈ తరం వాళ్ళు కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళందరికీ మనం కళాసేవ చేశారు కాదనం, అలాగే దానితో పాటు మరి సంపాదించారు,
కీర్తి సంపాదించారు, డబ్బు సంపాదించారు, జీవితంలో స్థిరపడ్డారు, విస్తృతపరిచారు డబ్బుని. వాళ్ళని వారసుల్ని కూడా ప్రకటించారు. వాళ్ళ వారసులు కూడా వారసులుగా వస్తూనే ఉన్నారు. ఒక ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ ఇలా తీసుకుంటూ వెళ్తే చాలా మంది వారసులు వచ్చారు ఈ రోజున. కాదనం వాళ్ళ సేవలకు గుర్తింపుగా సర్వీసెస్ అని అంటున్నాం. కానీ వాళ్ళ ప్రొఫెషన్ అది వృత్తిగా తీసుకొని స్టార్ట్ చేశారు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఒక తదేకమైన దీక్షతో చేశారు నటన. డైరెక్టర్ ఏం చెప్తే అది అత్యద్భుతంగా నటించి వాళ్ళందరూ కూడా ఒక మైలురాళ్లుగా తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఆరాధ్య దైవాలుగా నిలిచిపోయారు. తెలుగువారి ఏలవేలుపులుగా కూడా ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావులు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి, ఒక రాముడు, ఇలా పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న ఎన్టీ రామారావు గారు కానీ, అలాగే సోషల్ మూవీస్లో నటించిన నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, భానుమతి గారు కానీ, జమున గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఎందరో ఎందరో అలా మనం ఆరాధ్య దైవాలుగా పూజించాం. ఆ ఆరాధ్య దైవాలుగా పూజించబట్టే ఎన్టీ రామారావు గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, విశ్వవిఖ్యాతి చెందారు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప రాజకీయవేత్తగా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ఇప్పటికి కూడా మనకు వాళ్ళ సినిమాలు చూస్తే అద్భుతాలే అవన్నీ. అవన్నీ కూడా చిరస్మరణీయాలు. అయితే అలాంటి వాళ్ళందరి వరుసగా ఈ మధ్య కాలంలో శత జయంతులు జరుగుతున్నాయండి. మనకు తెలిసి శత జయంతి అనేది స్టార్ట్ అయింది ఎన్టీ రామారావు గారి శత జయంతి వేడుకలు, అలాగే ఎన్టీ రామారావు గారితో పాటు ఘంటసాల గారి శత జయంతి వేడుకలు, ఆ తర్వాత ఆ వరుస పరంపరలో నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు. అంటే వీళ్ళందరూ కూడా ఒక ఈక్వల్ ఏజ్లో ఉండబట్టి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. రామారావు గారు అంటే ఆయనకి నందమూరి వంశం ఉంది. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలు ఘన వైభవంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, లేకపోతే ఇటు నందమూరి వంశం కానీ, బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కలిసి, ఎన్టీఆర్ గారి అభిమానులు వీళ్ళంతా మొత్తం కలిసి భారీ ఎత్తున చేసుకొచ్చారు. సంవత్సరం పాటు ఆయన సినిమాలు వేసి తెనాల్లో. అలా తర్వాత నాగేశ్వరరావు గారిది వచ్చేటప్పటికి కేవలం అన్నపూర్ణ స్టూడియో వరకే పరిమితి చేసుకొని కొంతమందిని ఆహ్వానించి మహానటుడు ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారు మన అక్కినేని నాగార్జున గారు. నాగేశ్వరరావు గారి శత జయంతి అలా జరిగింది. ఆ తర్వాత చాలా మంది జరిగాయండి ఈ మధ్యకాలంలో. సముద్రాల వారి శత జయంతి వేడుకలు, సముద్రాల జూనియర్ గారి అని. అట్లాగే మరి ఫిలిం ఇండస్ట్రీలోనే గొప్ప సేవలు అందించినటువంటి ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరిది శత జయంతి వేడుకలు. ఆరుద్ర గారి శత జయంతి వేడుకలు వచ్చాయి ఈ మధ్య. తర్వాత ఇప్పుడు భానుమతి గారి శత జయంతి వేడుకలు. నేను కాదన్ను, శత జయంతి వేడుకలు ఎవరు చేసుకుంటున్నాము? సాంస్కృతిక సంస్థలు చేస్తున్నాయి, లేదా ఆ కుటుంబ సభ్యులు చేసుకుంటున్నారు. అంతవరకే పరిమితి అయిపోతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకని పట్టించుకోవట్లేదు?
ఎందరో మహానుభావులు వాళ్ళు పెట్టిన భిక్షే ఈ రోజున వీళ్ళు తింటున్నారు, ఈ రోజున అన్నం రూపేణ. అలాంటి వాళ్ళ గురించి ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ఎందుకని పట్టించుకోవట్లేదు? అర్థం కావట్లేదు. శత జయంతి వేడుకలు పెట్టినప్పుడు కనీసం ఒక కమ్యూనిటీ హాల్లోనూ లేదా ఒక రవీంద్ర భారతి అనేటువంటి సంస్థలోనూ ఎక్కడో అక్కడ ఫిలిం ఛాంబర్లోను, ఫిలిం సొసైటీ ఆఫీస్లోను ఎక్కడో అక్కడ స్మారకార్థం ఒక చిన్న సభ ఏర్పాటు చేయొచ్చు కదా. ఎవరికి వాళ్ళే మనం చంకలు గుద్దేసుకుంటున్నాం. సోదరుడు మహమ్మద్ గౌస్ నిజంగా గొప్ప త్యాగశీలి. మహమ్మద్ గౌస్ ఫేస్బుక్లో ఎంతో త్యాగం చేస్తున్నాడు. ఎంతోమంది సినిమా వాళ్ళవే కాదు, స్వాతంత్ర సమర యోధులు, జాతీయ నాయకులు, కవులు, కళాకారులు, ఎవరిదైనా సరే వాళ్ళ పుట్టినరోజు వచ్చినా, వర్ధంతి వచ్చినా, శత జయంతులు వచ్చినా చక్కగా వివరించడమే కాక వాళ్ళ డిజిటల్ ఫొటోస్ పెట్టి అత్యద్భుతంగా ఫేస్బుక్లో మహమ్మద్ గౌస్ సేవలు అద్భుతం, అనిర్వచనీయం. అలా మనం సోషల్ మీడియాలో చూసుకుంటున్నాం. లేకపోతే సాంస్కృతిక సంస్థలు, వంశీ రామరాజు గారు కానీ, లేకపోతే మద్దాలి రఘురామ్ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది శత జయంతి వేడుకల్ని చక్కగా త్యాగరాయ గారి సభలో కానీ, రవీంద్ర భారతిలో కానీ జరుపుతున్నారు. భానుమతి గారి శత జయంతి అని భానుమతి గారి పాటలు, మరి ఆరుద్ర గారి శత జయంతి అని ఆరుద్ర గారి సాహిత్యం, పాటలు, ఇది చూసి మనం ఆనందపడుతున్నాం. కాకపోతే ఇక్కడ బాధపడేది ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఫిలిం ఇండస్ట్రీ చెయ్యదా? వీళ్ళందరికీ ఏమక్కర్లేదు, వాళ్ళ తీపి గుర్తులుగా వాళ్ళ పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిచి చక్కగా వాళ్ళ నాన్నగారి స్మృతి పదంగా, వాళ్ళ అమ్మగారి స్మృతి పదంగా చిరు సత్కారాలు చేస్తే ఎంత బాగుంటుందండి ఆ పిల్లలకి. ఎటు ఆ తండ్రులను మనం చూడలేము. సముద్రాల రాఘవాచార్య కానీ, సముద్రాల జూనియర్ గారు కానీ, అలాగే అద్భుతమైనటువంటి రికార్డ్స్ను, అప్పటి మట్టి రికార్డ్స్ను కూడా మనకు అందించినటువంటి హెచ్ఎంవి కంపెనీ, దానికి సంబంధించిన ఉన్నతాధికారి, మరి అట్లాగే ఈ రోజున మనం ఆసేతు హిమాచలం పల్లెటూరు నుంచి పట్టణాల వరకు విస్తరించి ఉన్నటువంటి ప్రతి చోట, ప్రతి నోట ఘంటసాల గారి భగవద్గీత వింటున్నామంటే దాన్ని హెచ్ఎంవి కంపెనీ వాళ్ళు రికార్డ్ చేశారు. ఆయన బతుకున్నప్పుడు దానికి కారకులు అయినటువంటి హెచ్ఎంవి కంపెనీ అధికారి పుట్ట మంగపతి గారు కానీ, ఆయనది కూడా ఈ మధ్యకాలంలో శత జయంతి వేడుకలు జరిగినాయి. ఇలా సేవ చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది సేవలు ఉన్నాయి. వీళ్ళందరి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరి పిల్లల్ని పిలిచి చిన్న చిరు సత్కారం చేస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళందరి ప్రతిరూపాలు ఎంత ఆనందిస్తారు వాళ్ళు. కాంతారావు గారి శత జయంతి చేశారు. కాంతారావు గారి కుమార్తె మరి సుశీల ఉన్నారు, అలాగే రాజా ఉన్నారు, కొడుకు వాళ్ళు.
ఎవరినైనా సరేనండి. మనం ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి. చిన్న సభ అండి. చిన్న సభ చేయొచ్చు. పెద్ద కాస్ట్‌లీగా మీరు వజ్రోత్సవాలు చేసుకున్నారు 75 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ 75 ఇయర్స్. అలా చేసినప్పుడు వీళ్ళందరి స్మృతి పథంలో మనం ఒక్కసారి వాళ్ళ ఆత్మలు ఎంత శాంతిస్తాయి. ముఖ్యంగా వాళ్ళ గురించి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు పెద్దవాళ్ళందరూ కూడా. గొప్ప గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. ఆనాటి కాలం వాళ్ళు సమకాలీకులు ఉన్నారు. ఆనాటి కాలం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. చాలా బాధేస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమ ఏమందిస్తోంది సేవలు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమందిస్తోంది సేవలు? వాళ్ళకసలు ఉనికి అనేది కనిపించట్లేదు. ఏం సర్వీసెస్ చేస్తున్నారు అన్నది కూడా తెలియట్లేదు. మన తల్లిదండ్రులను మనం మర్చిపోతామా? మన మూలాలను మనం మనం మర్చిపోతామా? మనకి ఎవరైతే సరే విద్య నేర్పారో ఆ గురువుల్ని మర్చిపోతామా? మన జన్మకు కారకులైనటువంటి తల్లిదండ్రులను మర్చిపోతామా? అట్లాగే ఈనాడు విశ్వవిఖ్యాతి చెందినటువంటి గుర్తింపుగా ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ, ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళిన ఫిలిం ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ, దానికి అనుబంధంగా ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇంకేదైనా సరే ఫిలిం సొసైటీలు కానీ ఇంకేదైనా సరే ఏవైనా సరే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కానీ ఏదైనా సరే ఎందుకని ఈ శత జయంతులు వచ్చినప్పుడు ఆ మహనీయులను, ఆ మహానుభావులను, అలాగే మహానటీమణులను, అగ్ర హీరోలను, అగ్ర హీరోయిన్లను ఒక్కసారి వాళ్ళకి సంబంధించి ఒక స్మారక సభ ఏర్పాటు చేసి వాళ్ళని తలుచుకోవటమే కాకుండా వాళ్ళ పిల్లలు ఉన్నారు, సంతతి ఉన్నారండి. సంతతిని పిలిచి చిరు సత్కారం చేస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. పెండ్యాల నాగేశ్వరరావు గారి పిల్లలు ఉన్నారు, అలాగే పద్మనాభం గారి పిల్లలు ఉన్నారు, రేలంగి గారి పిల్లలు ఉన్నారు. ఆనాటి తీసుకుంటే గనక కమలాకర కామేశ్వరరావు గారి పిల్లలు ఉన్నారు. ఇట్లా ఎందరో అందరి పిల్లలు ఉన్నారండి. మంగపతి గారి పిల్లలు ఉన్నారు. సరే నాగేశ్వరరావు గారు, రామారావు గారి గురించి చెప్పక్కర్లేదు. నేనంటే టెక్నికల్గా వాల్యూ ఉన్నవాళ్ళు మాధవపతి సత్యం గారి పిల్లలు ఉన్నారు, మాధవపతి గోఖలే గారి పిల్లలు ఉన్నారు. గర్వంగా చెప్పట్లేదు కానీ నేను టోరీ రేడియోలో వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను. గొప్పగా చెప్తున్నాను ఈ రోజున. ఎందరో మహానుభావులు, తెలుగు సినీ వైతాళికులుగా విరాజిల్లినటువంటి ఎందరో మహానుభావుల పిల్లల్ని, సముద్రాల రాఘవాచార్య గారి మనవరాల్ని, మనవణ్ణి, సముద్రాల జూనియర్ గారి కొడుకుని, కూతుర్ని, ఇలా పద్మనాభం గారు, ఇలా ఎంతోమంది మనకి ఎక్కడ దొరికితే ఎక్కడ ఎంతోమంది అడిగి వాళ్ళందరి సేకరించి వాళ్ళ ఫోన్ నెంబర్లు నేను అందరినీ ఇంటర్వ్యూలు చేశాను. ఎంతో ఆనందించారు వాళ్ళు. మా నాన్నగారు ఇంకా గుర్తున్నారా అండి, మీ టోరీ రేడియోకు మీకు నారుమంచి గారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ముందుకు వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎందుకని సత్కారం చేయరు, ఎందుకని సన్మానం చేయరు? కొంతమంది, చాలామంది వరకు హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది మరి చెన్నైలో ఉన్నారు, మరి కొంతమంది స్టేట్స్లో ఉన్నారు. స్టేట్స్లో ఉన్న వాళ్ళ సంగతి సరే, చెన్నై,
హైదరాబాద్లో ఉన్న వాళ్ళని పిలవచ్చు కదా. సాంస్కృతిక సంస్థలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, కనీసం సాంస్కృతిక సంస్థలైనా సరే వదాన్యులు వంశీ రామరాజు గారు లాంటి వాళ్ళు, మద్దాలి రఘురామ్ గారు లాంటి వారు, ఇలాంటి వీళ్ళందరూ కూడా సంజయ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళే మూల స్తంభాలు. సంజయ్ కిషోర్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎవరైనా సరే, లేకపోతే సంయుక్తంగా కానీ పిల్లల్ని పిలిచి సన్మానం చేస్తే ఆ పిల్లల్ని చూసేందుకు ఎంతోమంది ఎగబడతారు. పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి అని వచ్చి చుట్టానికి. ఆ పని సాంస్కృతిక సంస్థలు చేస్తేనే బాగుంటుంది. ఇటుగూడి ప్రభుత్వాలు చేయవు, ఈ తెలుగు సినిమా పరిశ్రమ చేయదు, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద అసలు హోప్సే లేవు. ఇప్పుడు అసలు ఉన్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకు వీళ్ళంతా తెలుసా లేదా? పాత తరం నటీమణులు, నటులు, సాంకేతిక నిపుణులు. పెండ్యాల నాగేశ్వరరావు తెలుసా? సాలూరు రాజేశ్వరరావు గారు తెలుసా? సాలూరు రాజేశ్వరరావు గారి పిల్లలు ఉన్నారు కదా, కోటి గారు కానీ, వాసురావు గారు కానీ, ఎవరైనా. రాజబాబు గారి మరి తమ్ముళ్ళు ఉన్నారు, చిట్టిబాబు, అనంత్ లాంటి వాళ్ళు. రాజబాబు గారి సంతానం ఉన్నారు, వాళ్ళ శ్రీమతి ఉంది. గుర్తించండి. వజ్రోత్సవాలప్పుడు ఎటు గుర్తించలేదు. వజ్రోత్సవాల్లో గుర్తింపు లేదు వీళ్ళకి, పాపం పిల్లలకి. కనీసం ఇప్పుడైనా సరే శత జయంతులు చేస్తున్నాం కాబట్టి 100 సంవత్సరాలు, దయచేసి సినిమా ఇండస్ట్రీకి దిగ్గజాల్లాగా ఉన్న, మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఎందరో మహానుభావుల్ని స్మరించుకుంటూ ఒక సంస్మరణ సభ కానీ, లేకపోతే శత జయంతి వేడుకల సభలు, ముఖ్యంగా అదే చెప్పాలి, శత జయంతి వేడుకల సభలు జరిపిస్తే బాగుంటుంది. స్వస్తి. భవదీయుడు నారు మంచి